తెలుగు ప్రజలు ఎందుకంటే ఒక ఉత్కంఠతకు గురవుతున్నారు, భావోద్వేగానికి గురవుతున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ సినిమా అంటేనే ఒక పండగ అనేది. ఎందుకంటే డిసెంబర్ 5న చాలామంది ఒక పెద్ద ఎత్తున పండగ జరుపుకుందాం అనుకున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత సినిమా లవర్స్ ఏ ప్రపంచంలో ఏ లాంగ్వేజ్లో ఎక్కడ ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా కోసం ఎంతో ఎదురు చూసినప్పటికీ చాలా తెలుగు ప్రజలకైతే నిరాశ ఎదురైంది. ఎక్కడ దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా కానీ లక్షలు వెచ్చించి టికెట్ కొనుక్కున్నారు. ఆ సినిమా ఇంకా కొద్దిసేపట్లో పడబోతుంది, కొద్దిసేపట్లో రాబోతుంది అనేటప్పటికి కూడా, ఎందుకంటే ఫైనాన్స్ వల్ల సినిమా ఆగిపోయిందని చెప్పేసరికి కూడా ప్రతి సినిమా అభిమాని అయితే నిరాశతో వెనుదిరగడం జరిగింది. థియేటర్ల దగ్గర నుంచి అంటే సాయంత్రం 6 గంటలకు పడుతుంది, 5 గంటలకు పడుతుంది, 4 గంటలకు పడుతుందని ఇలా చెప్పుకుంటూ వెళ్ళారే కానీ సినిమా స్టే తీసుకొచ్చి అర్ధరాత్రి వాళ్ళు 11:30కి 14 రీల్స్ ప్లస్ వాళ్ళైతే అఫీషియల్గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే నిన్న కూడా తర్జనా భర్జనలు పడ్డారు. నిన్న 5వ తారీఖు రిలీజ్ చేయాలనుకున్నారు. అట్లీస్ట్ నైట్ ఈవినింగ్ ఫస్ట్ షో కానీ సెకండ్ షో వేయాలనుకున్నారు. కానీ అక్కడ కూడా వీళ్ళు వేయలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రొడ్యూసర్ బాంబేకి వెళ్ళి కూడా ఈ హీరోస్ వాళ్ళని కూడా బతిమిలాడి ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నప్పటికీ వాళ్ళైతే ఢిల్లీకి వెళ్ళారని చెప్పి తెలిసింది. ఎందుకంటే వీళ్ళు వస్తున్నారని తెలిసే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పటికీ వీళ్ళు అందుబాటులోకి రాలేదు. వాళ్ళు ఏంటంటే మీరు డబ్బులు తీసుకొచ్చినాకనే మాట్లాడతాను, ఇది 11-12 సంవత్సరాల నుంచి జరిగే యుద్ధం అని చెప్పుకోవచ్చు. గతంలో వీళ్ళు మహేష్ బాబుతో 2 సినిమాలు తీశారు. అంటే ఆగడు అనుకోవచ్చు, ఇంకో సుకుమార్ గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశారు. ఆ డబ్బులే అప్పుడు ఫైనాన్స్ ఇచ్చిన బాకీలే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి. అప్పుడు మేము నోటీసులు ఇస్తే వీళ్ళు సరిగ్గా స్పందించలేదు, ఏమీ చేయలేదు. కానీ శ్రీపాల్ ఇక్కడ నిర్మాతల తప్పిదం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఎందుకంటే ఆ కేసు నడుస్తూ ఉంది, అదే సంస్థ ఇప్పుడు నిర్మించింది. సహజంగా ఇలాంటి సందర్భంలో పెద్ద హీరోలతో తీసిన సినిమాలను అడ్డం పెట్టుకొని వాటిని ఆపమని కొంత వివాదం సృష్టించే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ ఊహించలేకపోయారా ఈ ప్రొడ్యూసర్స్, 14 రీల్స్ ప్లస్ ప్రొడ్యూసర్స్, ఆచంట బ్రదర్స్? ఇక్కడ లోకల్గా కూడా కాస్త ప్రొడ్యూసర్కి ఎందుకంటే తనకు ఫైనాన్షియల్గా ఒక 50 నుంచి 70 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు పిలిచి ఒక 1 వీక్ బ్యాక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు కదా, ఏమీ ప్రాబ్లం లేదు కదా అని అంటే వీళ్ళు కూడా ప్రాబ్లం ఏం లేదు, గో హెడ్, ఎందుకంటే అంత క్లియరెన్సే ఉంది, మేమంతా ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం బాలకృష్ణ గారికి కూడా 2 రోజుల ముందే అంటే 1 డే ముందే తెలిసినప్పటికీ ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి రోహిత్.